ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ఇంటి దాకా వచ్చేసారు అని చెప్పైతే కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ రివీల్ చేశారనమాట. అలాగే ఎవరికైనా ఏదైనా జరిగితే పోలీసులు రియాక్ట్ అవుతారు గానీ, పోలీసులే హత్యకు గురైతే ఎవరూ పట్టించుకోరు అనే టైప్‌లో ఇంకొకలాగా గూడా యాంగిల్‌ని రివీల్ చేశారు. సో, ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం ముఖ్య గమనిక. సో, యాక్టెడ్ బై అల్లు అర్జున్ గారి బావగారనమాట. సో, మూవీ కాన్సెప్ట్‌లోకి వెళ్తే మాత్రం మనకి చాలా ఎంగేజింగ్‌గా ఉండడానికి ప్లాన్ చేశారని తెలుస్తుంది. కాపోతే యాక్టర్స్ అందరూ గూడా కొంచెం కొత్త వాళ్ళని తెలుస్తూ ఉందనమాట. ఫేసెస్ అవన్నీ గూడా. సో, ఎందుకు ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఇంటి దాకా వచ్చేలా చేసుకున్నారు, అలాగే ఎందుకని ఆవిడ లైఫ్‌ని ఆవిడే పాడు చేసుకున్నారా అనేది ఒక కాన్సెప్ట్. ఇంకొక వైపు నా కొడుకు కనబడట్లేదయ్యా అని చెప్పి ఒకాయన కంప్లెయింట్ ఇచ్చినట్టు, అవన్నీ సాల్వ్ చేయడానికి ఈయన ముందుకెళ్ళినట్టయితే తెలుస్తూ ఉందనమాట హీరో గారు. సో, మరి తెలిసిందే గదా! తనకంటే చిన్నవాళ్ళు ముందుకు వెళ్తే పై ఆఫీసర్స్ ఎందుకు చేస్తున్నావు ఇయన్నీ అనే టైప్‌లో ప్రెషర్ పెడతారు. సో, అలాగే పైన ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో అతను పట్టుకొని హీరోయిజాన్ని ఇంకా ఆఫ్ చెయ్యి అని చెప్పి చెప్పటము. అయినప్పటికీ ఈయన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో, మరి సొల్యూషన్ దొరికిందా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్‌గా చూపిస్తూనే లాస్ట్‌లో మళ్ళీ హీరో గారే డైలాగ్ చెప్పడం, అందరూ మంచి వాళ్ళే అని చెప్పటము. సో, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా సినిమాలో చూడాల్సిందే అనేలా ఉందనమాట ఈ టీజర్ చూస్తుంటే మాత్రం. సో, మరి ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా మరి ఇంతకుముందు స్టోరీస్ అన్నీ విన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మిగతా ప్రొడ్యూసర్సు. సో, ఆయన మరి స్టోరీ సెలక్షన్ అదంతా చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ గారి స్టోరీస్ అన్నీ ఈయనే వినేవారు. సో, స్టోరీస్ వినేటప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ఈయన అభిప్రాయాన్ని అడిగేవారు అని చెప్పారనమాట. అంటే ఎలా ఉంది అంటే, బాగుంది లేదా ఇంకొంచెం ఉంటే బాగుండేది అని చిన్న ముక్కల్లోనే తేల్చేసేవారు స్టోరీ గురించి అని. సో, మరి అంత తెలిసిన ఆయన ఈ స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అనేది మాత్రం మనకు మూవీలో అయితే తెలుస్తుందనమాట. ఎందుకు అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, కాకపోతే కొంచెం మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంది. సో, సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంలాగా విషంలా ఉంటుంది. చివరికి దానికి బానిసై బలయ్యే వరకు వదలదు అనే టైప్‌లో ఆయన డైలాగ్ చెప్పటం అదంతా కూడా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అని తెలుస్తూ ఉంది. సో, మరి ఆ మెసేజ్‌ని జనాలకి బాగా ఎక్కేలా చెప్పగలరా లేదా అనేదే ఇక్కడ పెద్ద టాస్క్ అనమాట. సో, చాలా వెరైటీగా అయితే ట్రై చేశారు. ఆయన కూడా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ని బయటికి తేవడానికైతే ట్రై చేశారనమాట. సో, ఫస్ట్ మూవీ కాబట్టి మనం కూడా ఒకసారి చూడాల్సిందే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో, మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఈలోపు వచ్చే ట్రైలర్ రివ్యూ కూడా చేద్దాం. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.